ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది ఎస్పెషల్ ఏంటంటే ఉద్యోగాలు వెరీ ఇంపార్టెంట్ ఉత్పత్తితో పాటు దానికోసం ఈఎల్ఐ స్కీమ్ను మనం 2024-25 బడ్జెట్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్పెషల్లీ 2 ఇయర్స్కు అదేవిధంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఎంప్లాయీస్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్ అంటే కొత్తగా చేరిన ఎంప్లాయీస్ కోసము 1 మంత్ ఈపీఎఫ్ అప్ టు 15,000 వరకు ఇస్తుంది. ఓకేనా. మరి ఎంప్లాయర్స్కి ఏమి ఇస్తుంది అంటే 3,000 రూపీస్ చొప్పున 2 ఇయర్స్ ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క స్కీమ్లో ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతారు, ఎంప్లాయర్స్ ఇద్దరు బెనిఫిట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ కనుక సంస్థ 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉంటే మినిమం ఇద్దరికి ఇవ్వాలా, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తే 5కి ఇవ్వాలా. ఓకేనా. సో మొత్తం మీద ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసము ఇలా ఎంప్లాయీస్ కోసం మనం ఈపీఎఫ్ అప్ టు 15,000 రూపీస్ గవర్నమెంట్ ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ఎంప్లాయర్స్ కూడా ఇచ్చే కార్యక్రమం విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక గ్లోబల్ ప్రాక్టీస్. మనకు ఎస్డీజీ డీసెంట్ వర్క్ డీసెంట్ ఎకనామిక్ గ్రోత్ అనే వర్క్లో దీన్ని మనం ఇస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఐఎల్ఓ ఏం చెప్పిందంటే భారతదేశంలో ఇక్కడ సోషల్ ప్రొటెక్షన్ అనేది దాదాపు 64.3% ఇవాళ సాధించారు. కాబట్టి దాదాపు 94 crore పీపుల్ ఇండియా లోపల ఏదో రకమైన ప్రొటెక్షన్ ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఈ స్కీమ్ వల్ల కూడా దానికి ప్రొటెక్షన్ పెరిగే అవకాశం ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. ఈఎల్ఐ కింద ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్కి దాదాపు 1 lakh crores కేటాయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి 15,000 రూపీస్ ఈపీఎఫ్ ఇస్తుంది గవర్నమెంట్. అదే రకంగా ఎంప్లాయర్స్ కూడా వాళ్ళ బెనిఫిట్ కావడానికి 2 ఇయర్స్ ఇస్తుంది 3,000 చొప్పున పర్ మంత్ చొప్పున విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎలిజిబుల్ సంస్థలు ఏంటంటే ఒకవేళ 50 లోపు కనుక ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు మినిమం ఇద్దరిని అపాయింట్ చేసుకోవాలి. ఒకవేళ 50 అబోవ్ ఉంటే ఎంప్లాయీస్ ఉంటే మాత్రం తప్పకుండా 5గురిని ఇలా మరి అపాయింట్ చేసుకోవాలి. అలానప్పుడు ఈ స్కీమ్ వర్తిస్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.